రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. పీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల లిస్టు రిలీజ్ చేసింది. 27 మందిని వైస్ ప్రెసిడెంట్లుగా, జనరల్ సెక్రటరీలుగా 69 మందిని నియమించింది. వైస్ ప్రెసిడెంట్లుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణను నియమించింది. వైస్ ప్రెసిడెంట్లుగా ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బసవరాజు సారయ్యలను నియమించింది. జనరల్ సెక్రటరీలుగా వెడ్మ బొజ్జు, పర్ణికారెడ్డి, మట్ట రాగమయ్యని నియమించింది పార్టీ హైకమాండ్. ఇక ఈ లిస్ట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, పీసీసీ కార్యవర్గ ప్రకటనపై అప్డేట్స్ ఏంటి? పీసీసీ మహేష్ గౌడ్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి కూర్పు రాలేదు. కూర్పు కోసమే చాలా 9 నెలలుగా వెయిట్ చేశారు. ఈగర్లీ క్యాడర్ అంతా కూడా వెయిట్ చేశారు. పార్టీ కోసం దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే ఉంటూ ఫైట్ చేశారు. ఎప్పుడు కమిటీ వేస్తారు, కమిటీలో ఏ పదవి వరిస్తుంది అని చెప్పి చాలా మంది కూడా ఈగర్లీ వెయిట్ చేశారు. 9 నెలల గ్యాప్ తర్వాత జంబో ప్యాక్ వస్తుందని చెప్పి కొద్దిగా ఊహాగానాలు వచ్చినాయి. ఆ తర్వాత జంబో ప్యాక్ కాదు, కొంచెం లిమిటెడ్ గా కూర్పు ఉండబోతోంది పీసీసీ అని చెప్పి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏఐసీసీ పార్టీ హైకమాండ్ విడుదల చేసినటువంటి కమిటీ చూస్తే మాత్రం జంబో లాగానే మనకు కనిపిస్తోంది. దాదాపు ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం 27 మంది వైస్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ పీసీసీ కూర్పులో భాగంగా ప్రకటించింది. 69 మంది జనరల్ సెక్రటరీలను ప్రకటించింది. అందులో పలువురు ఎమ్మెల్యేలను కూడా మెన్షన్ చేశారు. ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చింది ఏఐసీసీ. వైస్ ప్రెసిడెంట్లుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణకి వైస్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలుగా బల్మూర్ వెంకట్, బసవరాజ్ సారయ్య వైస్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. ఇక జనరల్ సెక్రటరీలో కూడా ఎమ్మెల్యేలను మెన్షన్ చేశారు. వెడ్మ బొజ్జు, పర్ణికారెడ్డి, మట్ట రాగమయ్య వీళ్ళను మెన్షన్ చేశారు. ఎందుకంటే కూర్పు ఎప్పుడు రాబోతోంది, స్థానిక ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, సమీపిస్తున్నాయి కాబట్టి అంతే ఉత్సాహంతో పనిచేయాలంటే ఒక పదవి పార్టీ పరంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇప్పటికే పార్టీ పెద్దలు అధిష్టానం భావించింది. పీసీసీ మహేష్ గౌడ్ కూడా చాలా సార్లు హైకమాండ్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. దఫల వారీగా లీస్ట్ చేంజ్ అయింది. అప్పట్లో కర్ణాటక లీస్ట్ బయటికి వచ్చిన తర్వాత ఆ స్థాయిలోనే పీసీసీ కూర్పు టీపీసీసీకి సంబంధించి ఉండబోతుంది అనేటువంటి ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద మొత్తంలోనే వచ్చింది. 27 మంది, ఆ తర్వాత 69 మందికి సంబంధించినటువంటి పీసీసీ కూర్పు బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళపైన బాధ్యతలు పెంచినట్టే అని చెప్పి పార్టీ పెద్దలు చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ బట్టి ఈ లీస్ట్ ని హైకమాండ్ ఈ రకంగా ప్రకటించింది అనేటువంటి విషయాలను అయితే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధినాయకత్వం అంతా కూడా చెప్తోంది. ఇప్పటికే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ తో చర్చలు చేశారు. ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తే కనుక, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే కనుక గట్టిగా పనిచేయాలి, వాళ్లకు కొంచెం బూస్టప్ ఇవ్వాలంటే ఖచ్చితంగా పార్టీ పరంగా పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలకు గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో చాలా సార్లు ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చాలా సార్లు ఊగిసలాడగా ఈ పీసీసీ కూర్పుకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేది ఊగిసలాటగా ఉన్నది. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ రావడంతో దాదాపు 27 మంది, ఆ తర్వాత 69 మందికి సంబంధించిన జనరల్ సెక్రటరీలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే పీసీసీ మహేష్ గౌడ్ రాక మునుపు పాత కూర్పే కంటిన్యూ అయింది. ఆ తర్వాత పీసీసీ మహేష్ గౌడ్ వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కూర్పు వచ్చింది కాబట్టి చాలా మంది కూడా హ్యాపీ మూమెంట్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.